హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి మీకు ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. టమాటో పప్పు, టమాటో రసం అండ్ కొద్దిగా కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఆల్రెడీ ఉడకపెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పప్పు పెట్టేస్తున్నాను. కందిపప్పు ఆల్రెడీ నేను వాష్ చేసేసి అందులో పసుపు, కొంచెం జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి, కొంచెం ఆనియన్, తర్వాత మెంతి ఆకు. ఇది వచ్చేసి మనకి డ్రైది దొరుకుతుంది కదా, అదనమాట. సో పప్పులో మీరు మెంతాకు ఇలా వేసారంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా కమ్మగా వస్తుందన్నమాట పప్పు. సో తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ప్రతి పప్పులో వేస్తాను. అండ్ తర్వాత ఇందులోకి నేను కొద్దిగా కారం పొడి వేసాను. ఎక్కువ వేయకూడదు, మనము కుక్ చేసిన తర్వాత వేస్తే కలర్ అన్నది బాగుంటుందన్నమాట. లేదు అంటే నల్లగా అయిపోతుంది. జస్ట్ ఊరికే మనకి పప్పుకంత పట్టడానికి ఒక 2 టీ స్పూన్స్ వేసాను అనమాట. తర్వాత ఒక ఫుల్ టమాటో అయితే వేసేసాను. అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసేసి ఇన్స్టాపాట్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1/2 కప్పు కందిపప్పు మాత్రమే తీసుకున్నాను. 1 కప్పు వాటర్ పోసాను అనమాట. అంతే, ఒక 9 మినిట్స్ ఇన్స్టాపాట్లో పెట్టేస్తే మనకి పప్పు అన్నది రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటో రసానికి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. ఇంకా పోపు పెట్టేయాలి. కొద్దిగా కాకరకాయ నేను ఆల్రెడీ ఇన్స్టాపాట్లో ఒక 4 మినిట్స్ ఉడకపెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోపు పెట్టేసి రసం పెట్టేద్దాము. అండ్ దానికంటే ముందు ఒక విషయం అయితే యూఎస్లో జరుగుతున్న విషయాలు కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్ అవ్వచ్చు. బేసిక్గా ఏంటంటే ఒక వీడియో చూశాను అనమాట. అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ లేకుండా యుఎస్కి ఎలా వస్తున్నారు అనేసి నాకు ఇప్పటికీ నాకొకటే కాదు, చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. వీడియో చూసిన తర్వాత ఎంత వైరల్ చేస్తున్నారంటే, సో ఆ బేసిక్గా వీడియోలో ఏముంది అంటే, ఒక వైట్ అతను ఇంటర్వ్యూ చేయడానికి అనేసి 7-Elevenకి వెళ్ళారనమాట. మన ఇండియన్స్ వర్క్ చేసేది అక్కడ. మన ఇండియన్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. సో వెళ్ళేసి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారా అని అడిగారు. అవును అని చెప్పారు. తను ఏదో బిల్లింగ్ కౌంటర్లో ఉన్నారనమాట. సో మీరు F1 స్టూడెంటా లేకపోతే అని వీసా నేమ్స్ అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళు నో అని చెప్పారు. తర్వాత మీరు H1 వీసానా అని అడిగారనమాట వీళ్ళు. ఎస్, H1 వీసా అన్నారు. అంటే అసలు ఒక బేసిక్ కామన్ నాలెడ్జ్ లేకుండా, బేసిక్ థింగ్ H1 అంటే ఏందో తెలియకుండా వాళ్ళకి అలా ఎలా ఆన్సర్ చెప్పేస్తారు. H1 మీద అసలు అలా వర్క్ చేయకూడదు. H4 అసలు వర్క్ చేయకూడదు బేసిక్గా యూఎస్లో. H4 EAD వచ్చిన తర్వాతనే EAD వాళ్ళకి వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. H1 మీద వర్క్ చేస్తున్నా అని చెప్పేసరికి ఇంకా అంతే, ఆ వీడియో క్లిప్ తీసేసుకొని వాళ్ళు ఇంటర్నెట్లో వైరల్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి స్కామ్ చేస్తున్నారు ఇండియన్స్ అలా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, H1 మీద వచ్చిన వాళ్ళు కానీ, డిపెండెంట్ వీసా H4 వాళ్ళు కానీ అస్సలు వర్క్ చేయకూడదు. వీళ్ళు కేవలం ఎస్పెషల్లీ H4 వాళ్ళకి చెప్తున్నా, హౌస్ వైఫ్స్ కానీ, లేదు అంటే అమ్మాయి H1 మీద వస్తే వాళ్ళ హస్బెండ్ H4 డిపెండెంట్ వీసా మీద ఉన్నవాళ్ళు వాలంటీర్ వర్క్ తప్ప లీగల్గా పే చేసేది వర్క్ అసలు చేయకూడదు. బేసిక్ థింగ్ అది, బేసిక్ నాలెడ్జ్. అసలు మీరు యూఎస్కి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది చాలామందికి. అక్కడ చెప్పారంటే అక్కడ నుండి అంటే వెనక్కి పంపించేస్తారు. అలాంటిది ఇక్కడికి వచ్చి అసలు ఎలా ఆన్సర్ చెప్తున్నా నాకు ఇది ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో మెయిన్గా కొత్తగా వచ్చేవాళ్ళు బేసిక్ రూల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది. మనం ఆన్సర్ అటు ఇటు చెప్పినా సరే డిపోర్ట్ అని చెప్తున్నారనమాట. సో అది మెయిన్గా నాకు ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది నాకు. సో మీతో షేర్ చేసుకోవాలనేసి నేను షేర్ చేస్తున్నాను. H4 వాళ్ళు వాలంటీర్ వర్క్ చేయొచ్చు అనమాట. వాలంటీర్గా మంచిగా చేసేసి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనం వెళ్ళి బుక్స్ తెచ్చుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, స్కూల్స్లో వర్క్ చేయొచ్చు. వర్క్ అంటే వాలంటీర్ వర్క్ అనమాట, ఫ్రీగా సర్వీస్. అది సర్వీస్ వర్క్ మాత్రమే చేయగలుగుతాము. పేమెంట్ అనేది తీసుకోకూడదు అనమాట. సో H4 EAD వర్క్ చేసుకోవచ్చు. నార్మల్ H4 డిపెండెంట్ మాత్రం వర్క్ చేయకూడదు అనమాట. అండ్ ఆల్సో H1 వాళ్ళు కూడా 7-Elevenలో వర్క్ చేస్తాము, ట్రక్లో వర్క్ చేస్తాము అంటే కుదరదు. సో వాళ్ళు వెంటనే ఇలా ఐస్ వీళ్ళని పిలిచారంటే డిపోర్ట్ చేస్తారు. సో చాలా జరుగుతూ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. సో అదనమాట, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరైనా ఇక్కడ వీడియో చూస్తుంటే సో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, నేను కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ రెసిపీకి వచ్చేస్తే ఇది టమాటో రసం. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకొని ఆనియన్ కొంచెం వేసి ఫ్రై అయిన తర్వాత టమాటోలన్నీ నేను కట్ చేసి ప్యూరీ చేసి పెట్టాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసేసి కారం, ఉప్పు
2 యాడ్ చేసేసుకొని ఇలా బాగా మగ్గిపోవాలన్నమాట. టమాటో పైన కొంచెం ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత తెల్ల పప్పుల పొడి ఉంటుంది కదా, అది అండ్ పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గిపోవాలన్నమాట. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం టేస్ట్ చూడండి, లైక్ సాల్ట్ కారం ఏదైనా ఎక్కువ తక్కువలో అయితే యాడ్ చేసేసుకొని బాయిల్ చేసేయటమే. చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది రసము. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇదన్నమాట మన టమాటో రసం. సో పప్పు అయిపోయింది, ఇంకా రసం కూడా ఉడికిపోయింది. మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాకరకాయ ఆల్రెడీ ఉడికిపెట్టి పెట్టినాను కదా, దానికి పోపు పెట్టేస్తున్నాను. ఇది కూడా అంతే సింపుల్గా జస్ట్ పోపు పెట్టేసి కొంచెం ఆనియన్స్ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అది యాడ్ చేసేసుకోవాలి. బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం వెల్లుల్లి, కారము, ఉప్పు దంచి పెట్టాను అనమాట. సో అది యాడ్ చేసేసుకోవాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ కాకరకాయ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవటమే. అండ్ అందులోకి మళ్ళీ కొంచెం తగినంత కారం యాడ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ కొద్దిగా తక్కువైందనేసి ఉప్పు కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అంతే, ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కదా. సో మా ఇంట్లో నేను ఒక్కటే బెల్లం తింటాను కాబట్టి నాకు కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. అండ్ సగం వచ్చేసి అలానే ఉంచేసాను. సో నాకు ఏంటంటే సాంబార్లో ఇవి రసంలో బెల్లం యాడ్ చేసుకుంటే ఇష్టం అనమాట. ఇంకా మిగతా మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నా కోసం కొంచెం పక్కన చేసి పెట్టుకుంటాను. అండ్ తర్వాత పోపు పెట్టేస్తున్నాను ఆల్రెడీ. అండ్ మన పప్పు కూడా ఉడికిపోయింది. కొంచెం ఇందాక చెప్పాను కదా నేను కారము మళ్ళీ యాడ్ చేస్తాననేసి, ఇప్పుడు కారము అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసి ఎనిపేయటమే. సో ఆల్రెడీ 9 మినిట్స్ పెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఒకసారి తిప్పేస్తే అయిపోయింది. తర్వాత పోపు పెట్టేశాను, అంతే. సో సింపుల్ రెసిపీలు అనమాట ఇవాళ లంచ్కి. పప్పు, కాకరకాయ ఫ్రై అండ్ రసం. సో అదనమాట ఇవాళ లంచ్. మీకు రెసిపీలు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో చాలామంది ఇండ్లలో అంటే లైక్ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరు తినేది తినరు. సో వాళ్ళ కోసం సపరేట్గా తీసి పెడతా ఉంటారు కదా. కానీ మా ఇంట్లో వెరైటీ అనమాట. నేను తిన్ను, అందరు తినేది నేను తిన్నాను అనమాట. అంటే ఇంట్లో కొత్తిమీర వేస్తే నేను తిన్ను, అలా షుగర్ వేస్తే నేను ఒక్కదాన్నే తింటాను, వాళ్ళు ఎవరు తినరు, అలా ఉంటాయి అన్నమాట కొన్ని రెసిపీస్ అన్నీ. సో అలాంటప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వను అనమాట. నా కోసం సపరేట్ చేసి పెట్టుకుంటాను, అంటే సపరేట్ గిన్నెలో కొంచెం పెట్టుకుంటాను అనమాట. సో ఇవాళ ఇంకా కొత్తిమీర లేదు కాబట్టి అందరికీ ఒకటే, లేదు అంటే వాళ్ళకి యాడ్ చేసి నేను సపరేట్ పెట్టుకుంటాను. సో నేను అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ చిన్నప్పటి నుండి ఇంట్లో కానీ నా కోసం సపరేట్గా చేసి పక్కన పెడతారనమాట. ఎందుకంటే నాకు ఇంకా కొత్తిమీర తగిలితే నేను అస్సలు తిన్నును, అది నాకు ఎందుకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది చిన్నప్పటి నుండి అది. కాబట్టి నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నా అలాగా ఎవరన్నా ఉంటారా, నేను ఒక్కదాన్ని అలా ఉంటానా ఏంటి అనేసి. సో మా అమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఎప్పుడు, నువ్వు ఒక్కదానివే ఉంటావు ఈ ప్రపంచంలో, ఎవ్వరు ఉండరు ఇలా అనేసి. సో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నా వరకు నేను మంచిగా పక్కకు తీసి హ్యాపీగా తింటాను అనమాట. నాకు నచ్చిన ఏవైనా ఉంటే కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళ కోసమే చేసి పెట్టాలి, నా కోసం నేను త్యాగం చేయాలి అనే టైప్ కాదు నేను. అంటే ఫుడ్లో కొన్ని మనకి నచ్చినవి ఉంటాయి కదా, సో మన కోసం అంటూ మనం కొన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేశాను, నేను కూడా తినేసాను అండ్ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు క్లీన్ చేసుకోకుంటే ఇంకా ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది. అందుకనేసి మొత్తం అన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసేస్తే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది, ఒక్కొక్కసారి ఓపిక ఉండదు. బట్ ఓపిక ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసేస్తాను నేనైతే. ఇంకేంటి విశేషాలు? ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇంకా మీరందరూ ఏం మూవీస్ చూసారు ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏవైనా మంచి మూవీస్ ఉన్నాయా లేదా అనేసి. రీసెంట్గా అయితే మేము దురంధర్ వెళ్ళాము.
సో అది కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. నేను దురంధర్ 1, దురంధర్ 2 2 థియేటర్లోనే చూసామన్నమాట. నేను మా సిస్టర్ వెళ్ళాము. ఫస్ట్ మూవీకి అయితే కిడ్స్ని కూడా తీసుకెళ్ళాము. ఇంకా సెకండ్ మూవీకి తీసుకెళ్ళలేదన్నమాట. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందని టాక్ వస్తే ఇంకా వాళ్ళని తీసుకెళ్ళలేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ మూవీ చూసాము, సెకండ్ మూవీ తీసుకెళ్ళలేదు అనేసి. సో మళ్ళీ తీసుకెళ్దామనే లోపల మూవీ అయితే తీసేశారనమాట. బట్ ఇట్స్ ఓకే, ఇంకేం చేస్తాము అనేసి. బట్ 4 hours అసలు నాకైతే ఒక 1 hour లాగా అయిపోయింది అంతే. చాలా నచ్చిందనమాట. ఫస్ట్ మూవీనే చాలా నచ్చింది. ఇంకా సెకండ్ మూవీ అంటారా అసలు ఓ మై గాడ్. సో మీరు కూడా చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా కొత్త మూవీస్ ఉన్నాయా లేదా అని చెప్పండి. నేనైతే చాలా తక్కువ అనమాట మూవీస్ చూడటము. ఎక్కువగా నేను డాక్యుమెంటరీస్, ఏమంటారు లైక్ థ్రిల్లర్, మిస్టరీ సిరీస్లు అయితే చూస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ యాపిల్ టీవీలో చాలా బాగుంటాయి, మంచి సిరీస్ ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం అనమాట. నేను అవి చూస్తూ ఉంటాను. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా మంచివి ఉంటే నాకు రికమెండ్ చేయండి, చూస్తాను తప్పకుండా. సో అదనమాట, మీతో మాట్లాడుతూ ఇంట్లో పనులన్నీ చేసేసాను. చూడటానికి 5 minutes లాగా ఉంది, కానీ నాకు లిటరల్లీ 1 hour పట్టింది అనమాట ఇవన్నీ క్లీన్ చేసేసరికి. కింద అయితే పొరకతో ఊడ్చేస్తాను, సో దట్ కొంచెం నాకు నీట్గా ఉంటుంది అనమాట. హెయిర్ అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. సో అది ఇవాల్టి ఇంటి పని. సో మన సామాన్లన్నీ కడిగేసాను. అండ్ కొన్ని ఈరోజు అవసరం లేనివి డిష్ వాషర్లో పెట్టేశాను. ఎందుకంటే ఇంకా నైట్ వరకు అన్నీ తిన్నవి, కాఫీ కప్స్, స్పూన్స్, చిన్న గిన్నెలు అవన్నీ ప్లాస్టిక్ అన్నీ ఇందులో పెట్టేస్తాను అనమాట. ఇంకా నాకు మళ్ళీ అవసరం ఈవినింగ్ కుకింగ్ కానీ వెంటనే ఏదన్నా అర్జెంట్గా అంటే అవి కడిగేస్తాను అనమాట. సో అందుకనేసి ఇవన్నీ కడిగేసాను. ఇంకా మిగతావన్నీ డిష్ వాషర్లో పెట్టేస్తాను. నైట్కి పెట్టేస్తాను అనమాట, మార్నింగ్కి రెడీగా ఉంటాయి మళ్ళీ. అండ్ తర్వాత ఇంకా మన ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. ఇవి కూడా ఒకసారి కింద ఐలాండ్ క్లీన్ చేస్తున్నప్పుడు అవి కూడా క్లీన్ చేసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. సో మంచిగా నీట్గా ఐలాండ్ కూడా క్లీన్ చేసేస్తాను. స్టవ్ కూడా చూసారు ఎంత నీట్గా ఉందో. సో అదనమాట. ఇది కూడా అన్నీ ఒకసారి జస్ట్ వంట అయిపోయిన వెంటనే అన్నీ క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నాకైతే నా వరకు ఇంకా మరీ ఓపిక లేనప్పుడు ఇంకేం చేయలేమనుకోండి. ఓపిక ఉన్నప్పుడు జస్ట్ ఒక్కసారి అంతా వైప్ చేసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. మరి డీప్ క్లీనింగ్ లాగా కాకుండా అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటా ఉంటే నా వరకు అయితే నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఒక 2-3 days నాకు హెల్త్ బాగాలేక క్లీన్ చేయలేదనుకోండి, ఇంకా నాకు కిచెన్లోకి రావాలంటేనే భయం వేస్తుంది. ఎస్పెషల్లీ ఆ సింక్ చూడాలంటే ఓ మై గాడ్. ఇప్పుడు చూసారా, అక్కడ కూడా లేదు. సో హ్యాపీ. సో లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా పిల్లలు అయితే తినేసారనమాట. అండ్ ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో అదనమాట. Mommy, people went through like this hole and then came up with sewers. Be careful, Nana. బయటకు వెళ్ళినప్పుడు. I don't go there because there's snakes in there. And spiders. ఎక్కడ? You know, like the Viraj's house, behind it there's like a hill, and then the cement thing, there's a hole. You go through that, and you know the sewage thing next to his house, they go up through that. Okay, be careful, okay? సో ఇప్పుడైతే తను ప్లే డేట్కి వెళ్తుంది అనమాట. తను డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. ఇంకా వెళ్ళేసి డ్రాప్ చేసి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవటమే. అండ్ తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేసి ఇంకా రేపైతే అప్లోడ్ చేసేస్తాను. ప్రశాంతంగా పడుకుంటాను వచ్చేసి. చెప్పినట్లు ప్రశాంతంగా ఇవాళంతా పడుకొనేసి ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాము. సో తన్ని డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసేసుకున్నాను అనమాట. హ్యాపీగా పడుకునేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి డాబాకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా నేను, మా సిస్టరు, మా పెద్ద పాప ముగ్గురం కలిసి డాబాకి అయితే వెళ్ళామన్నమాట. డాబాకి వెళ్ళేసి మంచిగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ పులావ్ ఈ 3 ఆర్డర్ పెట్టేసి మంచిగా టైం అన్నది స్పెండ్ చేసామన్నమాట మేము ముగ్గురము. సో
సో మంచిగా వేడి వేడి స్పైసీ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ పులావ్ అనమాట మేము ఆర్డర్ పెట్టింది. చాలా స్పైసీగా ఇచ్చాను. మా పాపకైతే ఇంకా కళ్ళల్లో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి ఎందుకంత స్పైసీ ఇచ్చామనేసి. సో ఆ మాత్రం స్పైస్ తినకుంటే ఎలా అని చెప్పేసి ఇచ్చామన్నమాట. మంచిగా తింటూ ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి డాలస్పురం డాబా. ఇందులో పులావ్ అండ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చాలా బాగా చేస్తారు. మేమైతే అన్ని వెజిటేరియన్ అయితే ఇచ్చేసాము. మంచిగా తింటూ మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ 2 hours అయితే మేము స్పెండ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్, ఇది కూడా చాలా బాగా చేశారు. ఇవాళ కొద్దిగా పులావ్ అంతా టేస్ట్ అనిపించలేదు, ఇంకో కొద్దిగా తగ్గింది అనిపించింది. ఇది పన్నీర్ పులావ్ అనమాట. సో కొత్తిమీర నేను తినాను కదా, అందుకని సపరేట్ డబ్బాలో ఇప్పించామన్నమాట. ఎందుకంటే వీళ్ళు తింటారు కాబట్టి, మా సిస్టర్ అండ్ మా పాప తింటారు, నేను తిన్ను. సో అలా చాలాసేపు అయితే ఉన్నాము. ఇంకా చీకటి పడిపోయింది, చూసారు కదా బ్యాక్ సైడ్. మేము ఎప్పుడు వచ్చామో ఎంతసేపు ఉన్నామో అసలు మాకే తెలియలేదు. సో అలా అంతసేపు ఉండేసి మంచిగా తినేసి ఇంకా తర్వాత పికప్ గుర్తొచ్చిందనమాట. టార్గెట్లో కొన్ని ఆర్డర్ పెట్టున్నాను, మెడిసిన్స్ అవన్నీ. సో ఆ పికప్ గుర్తొచ్చేసి ఇంకా ఫాస్ట్గా తినేసి టార్గెట్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని పికప్ షాపింగ్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేసి. అండ్ ఇక్కడ థమ్స్ అప్ కూడా ఉంటుంది మంచిగా. ఇంకా టార్గెట్కి అయితే వెళ్ళిపోయాము. చేస్తా. I can't lose aura. వస్తుంది వేణిపిండి కూడా అది వేణి. ఇంత జుట్టు అంతా పాడైపోయింది. Bro, I have some bangers on bangers in my playlist, bro. ఏం బ్యాంగర్స్? Song bangers. ఇటు సైడ్ రాలీనా, ఇటు సైడ్ రాయే. Fat, bro. ఇంక టైం అయితే 10:30 అనమాట. 11కి క్లోజ్ టార్గెట్. సో 10:30కి వెళ్ళేసి తన మెడిసిన్స్ పికప్ చేసుకున్నాను అనమాట. తనకేంటంటే అలర్జీస్ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అవి పికప్ చేసేసుకొని ఇంకా మంచిగా ఐస్ క్రీమ్ తింటూ, సో కారం ఫుల్గా తిన్నాం కదా, ఇంకా నోరంతా మండిపోతుంది అందరికీ. అందుకని చెప్పేసి మళ్ళీ టార్గెట్లో ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ బార్ అయితే తీసేసుకొని ఇంకా ముగ్గురం తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.